రైట్. నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. దళితులు కుతకుత బడుగుల సలసల కాంగ్రెసు గడబిడనట. ఇక మొత్తానికి బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇక ఒకటే నిన్న చూసినాం మనం. అదంతా కూడా సకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్ ఎవరిని సంతృప్తి పరచని కురగలన వర్గీకరణ అధిష్టానం తీవ్ర ఆగ్రహం ముఖ్యులకు ఢిల్లీ పిలుపు. ఇక ఈ ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోతే ఇక వీళ్ళకు మొట్టికాయలు వేయనికే ఢిల్లీ నుంచి పిలుస్తారని చెప్పేసి ఇంకా ఈ నమస్తే తెలంగాణలో కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళ నుంచి కావచ్చు వినిపించే మాట. అంటే గతంలో కూడా కేసీఆర్ పలుసార్లు వీళ్ళని పిలిపించుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళను పిలిపించుకున్న ప్రతిసారి ఎమ్మెల్యేలను ఎంపీలను ఇంకోరిని పిలిపించుకుంటే ఇక పిలిచి ఫామ్ హౌస్లకు పిలిచాం, లేకపోతే ఆయన ఉన్న ప్రగతి భవన్లో పిలిచాం. కొడతాడు ముఖం మీదనో లేకపోతే నెత్తిలో గుద్దుతాడు అని కాదు కదా దాని అర్థం. ఏమైనా ఉంటే మంచి చెడు చూస్తారు, సలహాలు ఇస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ప్రతిదానికి అంటే చిన్నదానికి కూడా భూతదం పెట్టి పెద్దగా చేసి చూపించడానికి రెడీగా ఉంటాయి ఈ పత్రికలు. సరే, ఇప్పుడు ముఖ్య ఉద్దేశం వీళ్ళది ఏంటంటే ఈ యొక్క దళితులు కుతకుతలు ఆడుతున్నట, బడుగులు సలసల ఆడిపోతున్నట్టు కాంగ్రెస్ మొత్తం గడబిడ అవుతా ఉన్నదట. ఈ కాంగ్రెస్ ఈ యొక్క ఏడాది పాలనలో దళితులకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఇట్లా జరుగుతూ ఉన్నది. ఈ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంతా కూడా మొత్తం బోగస్ చేసేసింది, తప్పుడు లెక్కలు అని చెప్పేసి అన్నారు. అంటే దళితులకు నిజంగా సలసల అంటే నిజంగా దళితులు ఇట్లా గడిబిడైపోతా ఉన్నారు, ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నారంటే నిజంగా దళితులకు ఏ ప్రభుత్వం మేలు చేసింది మీరు చెప్పండి. పాపం ఎవడైనా కూడా అధికారంలోకి వస్తే ఎన్నికల ముందో లేకపోతే వచ్చిన తర్వాత పూట గడపనీకో ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? మొట్టమొదట వాళ్ళు ఎంచుకునేది పాపం దళితులనే ఎంచుకుంటారు. ఇక దళితులకు ఇంత చేస్తాం, దళితులకు అంత చేస్తాం, దళితులకు దళిత బంధు పెడతాం, దళితులకు ఇది చేస్తామని మీరు చెప్పుడే తప్ప నిజంగా దళితుల పేరెత్తకుండా దళితులకు పైన హామీలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా పూట గడిపిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు మోసం చేసింది, దళితులకు వెన్నపోటు పొడిచింది అన్నట్టు ఇంత పెద్ద వార్త తీసారు కదా. గతంలో ఇదే కేసీఆర్ గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి గతంలో నాడు టీఆర్ఎస్ ఇది, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందిలే కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి మీరు అన్నారా? చెప్పి 3 ఎకరాల భూమి అనే ముచ్చట పాత పడిపోయింది. అన్నేళ్ల కిందట చెప్పిరు మీరు, ఇచ్చిండ్రా? మరి దళితులను ఊరించింది, వాళ్ళని ఆడించింది, వాళ్ళని బుజ్జగించింది, వాళ్ళకు జోలబాడింది చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా, ఈ కేసీఆర్ గారు కాదా? నిజంగా దళితుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రతిసారి ఎలక్షన్ల ముంగట వాడుకునే నాయకులే తప్ప పాపం దళితులకు నిజంగా న్యాయం చేసినోడు ఓడున్నాడు? దళిత కులాల పైన రాజకీయమే చేశారు తప్ప మీరు నిజంగా దళితులైన వాళ్ళకు న్యాయం ఎవరు చేసిండు? ఎవరు చేశారు? గీ ఫలానా ఆయన పేరు చెప్పుండ్రి, గీ ఫలానా పార్టీ పేరు చెప్పుండ్రి. ఇవాళ కాంగ్రెస్ కి సంబంధించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కనుక ఇంత పెద్ద వార్తలు వేసారు కదా. బీసీలకు దళితులకు మొత్తం ఈ బహుజన బిడ్డలందరికీ వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని వేసారు కదా. నిజంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఈ దళితులకి బీసీలకి ఎంత మంచి చేసిండు, ఏ రకంగా మంచి చేసిండో చెప్పుండ్రి. దళిత మంది ఇంతమందికి అందింది, దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యే కమిషన్ తీసుకోలే, ఎంత కుల వివక్షత అనేది నిర్మూలించబడింది, కులాంతర హత్యలు ఎన్ని జరగలే, పరువు హత్యలు గతంలో మనం చూడలేదా? ఈ నిన్న నోటి సూర్యాపేటలో 6 ఈరోటి జరిగింది. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని జరగలే, ఎన్ని ఆపగలిగినరు? నిజంగా దళితులకు న్యాయం చేసేటటువంటి అంటే వాళ్ళపైన వివక్షత పొడగొట్టే విధంగా చూడాలి. వాళ్ళకు నిజంగా అభివృద్ధి పదంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎదిగేటట్టు చూడాలి. నిజంగా బీసీలకు అది చేసినాం, బీసీలకు ఇది చేసినాం అనేటోడు అట్లా మాటలు చెప్పుకునే బదులు చట్టసభల్లో బీసీలకు అగ్రగామి స్థానాలు కల్పించాలి. అదేది మనకు శాత కాదు. మనం అధికారంలో ఉంటేనేమో హామీలు ఇవ్వాలి, మన ప్రతిపక్షాలు ఉంటేనేమో అవతలని తిట్టాలి. మనకి ఇదే తెలుసు. దళితుల బహుజనుల పేర్లు వాడుకునే రాజకీయ నాయకులే తప్ప నిజంగా వాళ్ళకు న్యాయం చేసినోడు ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే ఉన్నోడు ఎవడో లేచి నిలబడాలి, ఏం చేసిండ్రో చెప్పాలి. దీనికి సమాధానం ఉన్నదా మీ కాడ? ఒక్క బీఆర్ఎస్ వాళ్ళని అంటలేని ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇవాళ లెక్కలేవో బయట పెట్టిండ్రు. ఎవడైనా 10 ఏళ్ళ తర్వాత సర్వే చేస్తే అది 10 ఇంతలు పెరుగుతుంది కానీ లెక్కలు తగ్గుతానా ఎక్కడన్నా? పెళ్ళిళ్ళు కాబట్టి పిల్లలు కాబట్టి జనాభా పెరుగుతుంది కదా. అప్పుడు 10 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు 18 ఏళ్లకు 20 ఏళ్ళకు పడతాడు, వాడికి ఓటు హక్కు వస్తుంది. చంపుతారా 20-25 లక్షల మందిని లెక్కలలో లేకుండా చేసి మాయం చేస్తారా గాళ్ళ? కనీసం అంటే రాజకీయంగా అంటే ఎదగడం కోసం, రాజకీయంగా పదవులను కాపాడుకోవడం కోసం, మళ్ళా భవిష్యత్తులో కూడా వీళ్ళే అధికారం రావడం కోసం అసలు ప్రజలు వాళ్ళ మంచి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ లెక్కలు, వాళ్ళ వివరాలు, వాళ్ళ యొక్క మానం, వాళ్ళ పరువు అన్నిటిని కూడా పాతాళానికి తొక్కేస్తా ఉన్నారు. సిగ్గు లేకుండా నిర్లజ్జంగా. అసలు ఎందుకు మిమ్మల్ని జనాలు ఎందుకు ఎన్నుకున్నారు? మీరు ఆ పదవులలో ఎందుకున్నారు? ఏమైనా ఇంకిత జ్ఞానమైన ఉండదా మీకు? అసలు మనుషులైనా కడుపుకు అన్నమే తింటా ఉన్నారా? ఈ ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముతోటే కదా మీ కార్లలో డీజిల్ ఓపించుకొని, మీ కడుపులు ఇంత బువ్వేసుకొని, ఉచిత కరెంటు తోటి మంచిగా ఇంత చల్లగా ఏసీల కింద వండుకొని, మీటింగులు పెట్టుకొని హాయిగా చల్లగా పోయి తిరిగేదంతా ఎవరి సొమ్ముతోటి అవుతా ఉన్నది? కనీసం గా సొమ్ము తింటున్న ఈ ప్రజలదన్న నియతి లేకుండా గా లెక్కలు సరిగ్గా చేయరానా?
ఈ గసోంటి అధ్వానమైన రాజకీయ నాయకులను ఎన్నుకొని ఇవాళ వాళ్ళను అధికారంలో కూర్చోబెట్టి ఇవాళ నిజంగా పాపం దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు కూడా అయ్యో మొర్రో రామచంద్ర అంటే ఏం లాభం వస్తుంది చెప్పుండ్రి. ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఓటేసినందుకు ఓటు వేయించుకున్న నాయకులకు కూడా కనీసం సిగ్గు శరం ఉండాలి. నిజంగా వాళ్ళ పేర్లు వాడుకొని అధికారంలోకి వస్తే, వాళ్ళకి మాటలు చెప్పి అధికారంలోకి వస్తే, మరి వాళ్ళకి ఏం చేయకుండా వాళ్ళు తీరా ఎన్నుపోటు పొడుస్తామనో అన్యాయం చేస్తున్నామన్న నియతి, కనీసం బేసిక్ సెన్స్ ఎథిక్స్ అయినా ఉండాలి. అలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకొని వాళ్ళ పైన కూసబెట్టి మన కింద మళ్ళా లబో దిబ్బోం అంటే చేతులంతా కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? చూడరు ఒకసారి ఏం చెప్తామన్నది. మరి ఇక నమస్తే తెలంగాణ సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదు వెల్లువ. కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గ నేతలు. ఇప్పటికే హస్తినాకు చేరుకున్న వివేక్ బృందం వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్. అసంతృప్త ఎమ్మెల్యేలతో మున్షి భేటీలో మార్పు. ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం. ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ పాలిటిక్స్. మొత్తానికి కాంగ్రెస్లో గింత గందరగోళం జరుగుతుందని చెప్పేసి ఇక నమస్తే తెలంగాణకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. ఇక ఎమ్మెల్యేల అసంతృప్తి, వర్గీకరణ పైన, ఈ యొక్క బీసీ లెక్కల పైన అంత హడావిడి గందరగోళం. ఇక దీపాదాస్ మున్షి గారు పిలిపించి వాళ్ళని మందలిచ్చి ఇంత చేసిరట. ఇదంతా కూడా ఈ చీఫ్ ఎడిటర్కు చెవుల చెప్పిరో లేకపోతే సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పిరో లేదా కానీ ఇది వార్త. ఇక కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు చూద్దాం. అసమగ్ర కులగణతో అన్యాయం, కామారెడ్డి డిక్లరేషన్ బుట్ట దాఖలే. తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీసీలకు 42% కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని తేలింది. బీసీ జనాభా తగ్గి అగ్రవర్ణాల జనాభా ఎలా పెరుగుతుంది? రాహుల్ కు లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. చట్టసభల సాక్షిగా బీసీలకు మోసం. ఫిబ్రవరి 4 బీసీలందరికీ దుర్దినం. కావాలనే బీసీ జనాభా తగ్గించిండ్రు, సభల్లో మా గొంతు నొక్కిండ్రు. ఓ సామాజిక వర్గం జనాభా పెంచి చూపించిండ్రు అని మధుసూదనాచారి కూడా అంటా ఉన్నట. నిజంగా అంటే కొందరు లెక్కలు పెరిగి కొందరు లెక్కలు తగ్గితే ఏమంటారు చెప్పు? అంటే దేశమంతా, నేను నిన్న కూడా చెప్పిన, దేశమంతా జనాభా పెరుగుతుందట, కానీ తెలంగాణ బీసీల జనాభా తగ్గుతుందట. ఎట్లా పాసిబుల్ అయితే చెప్పండి? దేశమంతా జనాభా పెరిగినప్పుడు ఒక్క తెలంగాణ బీసీల జనాభా ఎట్లా తగ్గుతుంది? ఆడో 10 మంది, ఈడో 10 మంది, ఈడో 10 మంది, ఆడో 10 మంది, రాష్ట్రానికో, సిటీకో, పల్లెటూరుకో ఆడొకడు పుడుతుంటే పెరుగుతుంటే పెద్ద అయితే లెక్కల్లోకి వస్తే అట్లా దేశమంతా జనాభా పెరుగుతుంది. కానీ దేశమంతా జనాభా పెరుగుతుంది అంటే తెలంగాణ బీసీల జనాభా మాత్రం తగ్గుతుందట. ఇదేమన్నా అసలు నమ్మశక్యంగా ఉందా? అర్థవంతంగా ఉందా? ఇక గిసోంటి అంటే నిజంగా ఏమాట కామాట ఇక వీళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారా వీళ్ళు, లేకపోతే కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారా ఉద్దేశపూర్వకంగా పక్కన పెడితే, ఈ యొక్క ఏదైతే కులగణన సర్వే చేసిందో కాంగ్రెస్, అందులో కాంగ్రెస్ అట్టర్ ఫెయిల్ అయింది. అట్టర్ ఫెయిల్ అంటే అట్టర్ ఫెయిల్. ఎంతమంది బయట దేశాలలో, బయట రాష్ట్రాలలో, పక్కన వేరే వేరే సిటీలలో ఉన్న వాళ్ళని పిలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎంతమందికి కబురు పంపింది ప్రభుత్వం? సీరియస్గా ఎక్కడ ఒక నోట్ పబ్లిష్ చేసింది? అందరు రావాలి, పాల్గొనాలని ఎక్కడ చెప్పింది? ముఖ్యమంత్రి గారు ఎన్ని సభలలో చెప్పిండ్రు? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు? కులగణన సర్వేలో ప్రతి సామాన్యుడు, ప్రతి పౌరుడు పాల్గొనాలని ఎంతమందికి చెప్పిండ్రు? ఎంతమంది అట్లా పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, పక్క సిటీల నుంచి వచ్చి పాల్గొన్నారు? వాళ్ళ లిస్ట్ అయినా ఉన్నదా కనీసం మీకు? ఏది లేదు. అసలు ఏం చేయలే. కులగణన సర్వే ఒకటి పెట్టినాం, ఓ 10 మంది అధికారులను ఎంచుకున్న కాతం ఈ ఇండ్ల మీదకి వదిలినాం, గంతే వదిలినాం. ఇక వాళ్ళు ఏదో 4 లెక్కలు తెచ్చిర్రు. ఇక చిన్నప్పుడు మనం 1వ తరగతి 2వ తరగతి టీచర్ చెప్తుంది బోర్డు మీద రాసి, ఒక్కెకం 1, 1 2 2, 1 3 3 అట్లా చెప్పితే పిల్లలు విన్నారు. 1వ ఏకం గదే కనుక. కానీ అసెంబ్లీ సాక్షిగా 20-25 లక్షల మందిని మాయం చేసి బీసీల లెక్కలు చెప్తే నమ్మనికి బీసీ రెడ్డోళ్ళా లేకపోతే ఇక మరి చెప్పే మీ రెడ్డోళ్ళా? నాకు అర్థం కాదు. కానీ అవి 1 రోజులోనే టీచర్లు మంచిగా చెప్పిరా అలకటెక్కమైనా కూడా? నిజంగా కనీసం అంటే ఇట్లాంటి లెక్కలు చెప్పే ముందు, ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వచ్చే కాలంలో పార్టీలకు కావచ్చు, నాయకులకు కావచ్చు భవిష్యత్తు అనేది ఉండదు. మాలలకు కొమ్ము కాస్తున్న సర్కారు, ఎస్సీలకు 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారు? ఖర్గే, కొప్పుల రాజు, బట్టి వివేక్ లాబీకి లొంగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపాటు. ఈ మొత్తానికి ఈ ఎస్సీల వర్గీకరణ ఎట్లా 3 గ్రూపులుగా చేస్తారు, 4 గ్రూపులుగా చేయాలనేది ఇక వీళ్ళ వాదన. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేకి, సుప్రీంకోర్టు తీర్పే కాంగ్రెస్ మెడలు వంచింది. 10 ఏళ్లలో యూపీఏ సర్కారు ఎందుకు రాజ్యాంగ సవరణ చేయలేదని చెప్పేసి ఎర్రల శ్రీనివాస్ అడుగుతా ఉన్నాడు. ఎస్సీ ఉపకులాల్లో చిచ్చుపెట్టే కుట్ర, ఎదిగిన కులాలకే రేవంత్ సర్కారు చర్యలతో న్యాయం జరిగిందని చెప్పేసి ఇక గువ్వల బాలరాజు అంటా ఉన్నాడట. వాస్తవానికి అంటే కోరిండ్రు, అంటే ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలి, ఏబిసిడిగా గతం నుంచి ఒక 30 ఏళ్ళ నుంచి వెళ్ళి చాలా మంది ఆ ఎస్సీ మాదిగా కమ్యూనిటీకి సంబంధించి మందకృష్ణ గారు కావచ్చు, ఇంకొందరు నాయకులు కూడా
పోరాడారు, 30 ఏళ్ళ నుంచి పోరాడిండ్రు. వాళ్ళు 4 గ్రూపులుగా కోరితే ఇప్పుడు 3 గ్రూపులుగా విభజించి చూపించిండ్రు. కాకపోతే మరి ఎందుకు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, అంటే నిజంగా రిజర్వేషన్ను ఒక స్టేజ్ తర్వాత ఆపివేయాలి, ఒక స్టేజ్లో వద్దు అనుకునే ఈ సమాజంలో ఇప్పటికీ కూడా, అంటే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా, ఈ 75 ఏళ్ళు దాటిన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా ఇంకా రిజర్వేషన్ ఎక్కువ కావాలని కొట్లాడుతున్న కులాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు కొట్లాడుతూ ఉన్నాయి, ఇంకా ఎందుకు వీళ్ళకి అవసరం ఏమున్నది అనేది నిజంగా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మరి. చాలామంది వాళ్ళ వాదన బాధ కూడా చెప్పుకుంటూ ఉంటారు పాపం. అంటే రెడ్డి సోదరులను ఇంకోళ్ళని చూసినప్పుడు మా రెడ్డిల్లో పేదోళ్ళు లేరా, లేకపోతే మా రావుల్లో పేదోళ్ళు లేరా, మా వెలుమల్లో పేదోళ్ళు లేరా, మేము పేదోళ్ళం కాదా, మాకు నిజంగా సెంటు భూమి కూడా గతి లేదని చెప్పుకునే వాళ్ళని కూడా చూసినాం. ఎందుకంటే నిజంగా అంటే రెడ్డిలు అనగానే అందరూ ఉన్నోళ్ళు కాదు, దళితులు అనగానే అందరూ లేనోళ్ళు కూడా కాదు. వాళ్ళలో పేదలు ఉన్న మాట కూడా వాస్తవం, వీళ్ళలో ధనికులు ఉన్న మాట కూడా వాస్తవం. కాకపోతే ఈ వర్గీకరణ, ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఎట్లా పాతుకుపోయింది అంటే, ఒక సోదరునికి అంటే ఒక రెడ్డి కులంలో ఫలానా ఏదో ఒక ఓసీ కేటగిరీలో, ఒక ఓసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి సెంటు భూమి లేకపోయినా కూడా వాళ్ళకు ఒక ట్యాగ్ ఉంటుంది, అంటే ఫలానా కులము. ఆ కులం పేరు చెప్పగానే 10 మందిలో గౌరవిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక దళితుని తీసుకుంటే పాపం ఏమైపోయిందంటే, ఆడికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా కూడా ఓషి గీడ. అంటే నిజంగా ఇది హైదరాబాద్లోనో లేకపోతే సిటీలలోనో లేకపోయినప్పటికీ ఈ పల్లెటూరు ప్రాంతాలలో నిజంగా ఇది ఇట్లా ఉన్నది. ఎందుకంటే మొన్న ఒక ఆయన సూర్యాపేటలో చూసినాం, ఆయన అంత బాగానే ఉన్నాడు, ఆయన మంచిగానే 10 రూపాయలు వెనకేసుకున్నాడట, ఆయన ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్నాడు. అయినా కూడా కులం తక్కువ, ఆయన మేబీ మాల కమ్యూనిటీ కావచ్చు, కులం తక్కువ అని చెప్పేసి ఆయన కూతుర్ని చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ నానమ్మ, అంటే వెనుకటోళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఇక సంపేరమైన ఆయన మనవడికి బిడ్డకు వాళ్ళకో వీళ్ళకో ఆదేశాలు జారీ చేస్తే హుకుం జారీ చేసిన అనమాట, ఆఫీసర్ లాగా పోయి వాళ్ళు రాళ్ళతోటి కొట్టి చంపారు. గిసోంటివన్నీ చూసినప్పుడు నిజంగా అంటే కుల వివక్షత ఉన్నదా లేదా అంటే ఉన్నది. అంటే ఇటువంటివన్నీ ఆపేసి మనందరం కూడా ఈ యొక్క పరువు హత్యలు ఆపేసి, కుల వివక్షత ఆపేసి, అన్టచబిలిటీ చూపెట్టకుండా, ఇగో ఇక్కడ కులాన్ని మేము ప్రదర్శించట్లేదు, ఇక్కడ కుల వివక్షత లేదు అని మనం చూపెట్టలేదని నిరూపించుకొని అప్పుడు రిజర్వేషన్ వద్దంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, నన్నేం తక్కువ లెక్క చూడట్లేదు, నన్నేం ఇట్లా నీచంగా చూడట్లేదు, నన్నేం హీనంగా చూడట్లేదు, వాళ్ళంతా నేనంతే సమానంగా ఉన్నప్పుడు, ఇంకొంత ఆర్థికంగా కూడా వాళ్ళు బలపడ్డప్పుడు అసలు ఈ రిజర్వేషన్లతోటి వాళ్ళకు కూడా పెద్ద పని ఉండదు. పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు తీస్తూనే ఉంటారు, వివక్షత చూపిస్తూనే ఉంటారు, అన్నీ చూపించుకుంటాం. మళ్ళీ మనం రిజర్వేషన్ ఎందుకు ఆలకానంటే కూడా బాగుండదు అది. దయచేసి అంటే మనం ఏదైతే పొందుతున్నామో అది వాళ్ళకు కూడా కావాలి, మనం మాత్రమే కులం అనే గొప్పతనాన్ని పొంది, మనం మాత్రమే గొప్ప కులం అని చెప్పుకొని అవతలని తక్కువ కులం అని హీనంగా చూస్తూ వాడిని తక్కువ చేస్తూ మళ్ళీ నీకు ఎందుకురా రిజర్వేషన్ అని బతున్నావు అంటే ఆ బాధ అనుభవించేటోడికే ఉంటుంది. మనం ఏమంటాం, మహా అయితే అరే నిజంగా కులం తక్కువ చూస్తే ఎంత బాధ అవుతుందో కదా ఆ పిల్లగానికి గుండెల్లా అనే మాట మనం చెప్పగలుగుతుంది తప్ప, ఆడి ఎదుటోడు ఎదుర్కొనే ఆ బాధను మనం అనుభవించలేము ఎప్పటికీ కూడా. ఒక మాట చెప్పడం చాలా సులభం, బట్ ఎదుర్కొనేటోడికి ఆ కష్టం, ఆ పెయిన్, ఆ నరకం అనేది తెలుస్తుంది. సో నేను ఏం తెలుసుకున్నా అంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ను కూడా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ను కూడా ఆధారంగా చేసుకొని చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా, దయచేసి కుల వివక్షత అనేది నిర్మూలించాలి. కుల వివక్షత అనేది మన దేశానికి పట్టిన దరిద్రం. సరే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పూట గడవడం కోసం, వాళ్ళ పబ్బం గడవడం కోసం ఈ కులాలను రెచ్చగొడుతున్నప్పటికీ మనం అజ్ఞాతంలో కూరుకుపోకూడదు. ఆ జ్ఞానం మనకు ఉండాలి. మన తోటోన్ని, మన స్నేహితుల్ని, మన అనుకునే వాళ్ళను, మన ఊరు వాళ్ళను, మన పక్క ఊరు వాళ్ళను, మన వాళ్ళని, అందరు మనుషులే గదే బట్టలు గదే షాప్లో కొంటాం. ఇంకా మాట వస్తే ఒక సందర్భం వచ్చినప్పుడు వాడు మనకంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టి కూడా కొంటాడు. అందులో పెద్ద ఫరక్ ఏముండదు. కనిపించని దాన్ని పట్టుకొని కేవలం ఒక వృత్తిని బేస్ చేసుకొని ఉన్న వాటిని చూసి మనం పర్టికులర్గా గుచ్చి ఇది తక్కువ అనడం వల్ల ఈ దేశం అంటే ఒక నువ్వో నేనో వాడో ఈ ఊరోడో వాడి కుటుంబమో కాదు, మొత్తం ఎంటైర్ భారతదేశం అనేది వెనకబడిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.